అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సుమారు ₹1 కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. 2025లో జరిగిన ఈ చోరీలో దుండగులు బీరువా పగలగొట్టి 646 గ్రాముల పైగా బంగారాన్ని అపహరించారు. నిందితుల్లో ఒకరైన పొన్నాడ రవిశంకర్పై గతంలోనే 120 దొంగతనం కేసులు ఉండటం గమనార్హం. చాకచక్యంగా వ్యవహరించి భారీ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సిసిఎస్ టీమ్ గానీ మన జిల్లా పోలీస్ తరపున సాధించిన ఒక చాలా ఇంపార్టెంట్ చాలా మంచి డిటెక్షన్ కోసం ఇక్కడ డిస్కషన్ కోసం మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో ఆ సిసిఎస్ టీమ్ అండ్ ఆ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ వాడు కలిసి చాలా కోఆర్డినేటెడ్ గా చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ అనాలిసిస్ చేసి టెక్నికల్ సర్వేలెన్స్ చేసి రెండు చాలా నోటోరియస్ రెండు క్రిమినల్స్ గానీ ప్రాపర్టీ అఫెండర్స్ అని వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 31st ఇది డేట్ లో కొత్తపేటలో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. దీంట్లో కొంతమంది అఫెండర్స్ ఒక హౌస్ కి వెళ్లి అక్కడ బోల్ట్ అంటే డోర్ లాక్ బ్రేక్ చేసి అప్పుడు అక్కడ ఇంట్లో కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఒకడే ఉంటారు. అప్పుడు డోర్ లాక్ చేసి లోపల వెళ్ళి ఇంపార్టెంట్ ఇది ఐటమ్స్ కి దొంగతనం చేయడం జరిగింది. సో అది తర్వాత టీమ్స్ సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ టీమ్స్ గాట్ ఇన్ టు యాక్షన్. అప్పుడు నుంచి డిఫరెంట్ టీమ్ చేసి వాడు కంటిన్యూస్ గా ఇది సర్వేలెన్స్ పెట్టి సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనాలిసిస్ చేసి అంత ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాజ్ అ రిజల్ట్ నిన్న మేము 2 చాలా నోటోరియస్ అఫెండర్స్ కి పట్టుకున్నాము. ఫస్ట్ ఇస్ పొన్నాడ రవిశంకర్ వీరాబాబు, సెకండ్ ఇస్ వైరా చిరంజీవి. ఇది ఇద్దరికి నిన్న కొత్తపేట నుంచి అండ్ ఇది అనపతి నుంచి పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెప్తే అంటే ఇది వీరాబాబు మీద ప్రీవియస్ ఐ థింక్ 120 బర్గ్లరీ కేసెస్ లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ నోటోరియస్ ఇస్ దిస్ పర్సన్. ఇది వీరా చిరంజీవి అంటే అతను కూడా ప్రీవియస్ ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు.